ఈ నెల 14వ తేదీన ఆదివారం సాయంత్రం విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుందని ఏపీ మైనార్టీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ రెవరెండ్ జాషువా తెలిపారు. జూన్ నెల 14వ తారీఖున విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో గౌరవనీయులు అమెరికా అధ్యక్షులైనటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క 80వ జన్మదిన వేడుకలు మనం అక్కడ చేసుకోబోతా ఉన్నాము. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 విషయాలు మీ అందరికీ నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. భారతదేశము అమెరికా యొక్క సంబంధము బలంగా ఉండాలనేది దాని గురించినటువంటి ప్రార్థనా కార్యక్రమము. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారైనటువంటి గౌరవనీయులైన మోడీ గారు కొంత డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. ఈ యొక్క హెచ్1బి వీసాలు కానీ, ఇంకా లేకపోతే ఇమిగ్రేషన్ ఇష్యూస్లో కానీ, లేకపోతే టారిఫ్స్ల గురించి కానీ, సో దాని గురించినటువంటి ప్రార్థనా కార్యక్రమం కూడా చేసేసి అందరము ఒక ఏక స్వరంతో ప్రార్థించి భారతదేశము మరియు అమెరికా సంబంధాలు బలపడాలని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా రాబోయే రోజుల్లో మంచి మిత్ర దేశాలుగా ఉండాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ గారిని దేవుడు 80 సంవత్సరాలు ఆశీర్వదించినటువంటి సందర్భంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు మనము జరుపుకుంటూ మన ప్రభువుని స్తుతించాలి. ముఖ్యంగా ఇక్కడ ట్రంప్ గారు కాదు, కానీ ట్రంప్ గారిని రక్షించినటువంటి సజీవుడైనటువంటి యేసు ప్రభు వారిని మనము స్తుతించి ఆరాధించేటటువంటి కార్యక్రమము మేరీ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో మనం చేయబోతూ ఉన్నాము. మూడవదిగా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వివిధ డినామినేషన్స్ కానీ, వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి నిజమైనటువంటి క్రీస్తు ప్రభువును స్తుతించి ఆరాధించుకోవడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశంగా ఆ యొక్క జూన్ నెల 14వ తారీఖు సాయంత్రము 7 గంటలకి మేరీ స్టెల్లా కాలేజీలో మనం చేసుకోబోతున్నటువంటి ఆ కార్యక్రమంలో క్రైస్తవ సమాజము, అంతేకాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్గాలు పార్టిసిపేట్ చేసి దేవాతి దేవుని స్తుతించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇంకొక ముఖ్య విషయము, ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, పాల్గొనాలనుకుంటున్నారో, మీరు కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీ, కానీ రిజిస్ట్రేషన్ లేని వారికి మాత్రము లోపలికి అనుమతి ఉండదు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రైవేట్ యాక్టివిటీ, ప్రైవేట్ కార్యక్రమం అయి ఉంటున్నది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందుగా, సో వారికి మాత్రమే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, భోజనాల అరేంజ్మెంట్స్ కానీ చేయబడతాయి. సో రిజిస్ట్రేషన్ లేని వారికి అనుమతి ఉండదు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 12వ తారీఖు శుక్రవారం, జూన్ నెల 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. 14వ తారీఖు జూన్ నెల 14వ తారీఖున సాయంత్రము 7 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో మనము 3 ముఖ్య ఉద్దేశాలు: ఒకటి, దేశ క్షేమం కోసం ప్రార్థించడము, అంతేకాకుండా భారతదేశపు అమెరికా సంబంధాలు మెరుగుపడాలని దేవుని ప్రార్థించడము, రెండవది 80 సంవత్సరాలు ట్రంప్ గారిని కాపాడినటువంటి దేవాతి దేవుని స్తుతించడము, మూడవది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒకే ప్రదేశంలో దేవాతి దేవుని స్తుతించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఉపయోగించుకోబోతున్నాము. దయచేసి విఘ్నులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాతి దేవుణ్ణి, క్రీస్తు ప్రభు వారిని మీరు స్తుతించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.